మందెంట పోతుండే మల్లన్న అబ్బమైమల దొరవారే మల్లన్న సిన్నోడు గాదమ్మ మల్లన్న బలె సిత్రాల దేవుడే మల్లన్న మందెంట పోతుండే మల్లన్న అబ్బమైమల దొరవారే మల్లన్న సిన్నోడు గాదమ్మ మల్లన్న బలె సిత్రాల దేవుడే మల్లన్న మందెంట పోతుండే మల్లన్న అబ్బమైమల దొరవారే మల్లన్న అంగిలే నొంటిపై గొంగాడేసుకుండు అడ్డబట్ట బుడ్డ గోసి పెట్టుకుండు గొల్లా గూడల కిర్రు జోళ్ళు దొడిగిండు ఎడమ చేయికి ఎండి గడియాము పెట్టిండు కుడి చేయితోని కట్టే పట్టుకుండు మెడకేమో గొల్లా కంట వేసుకుండు అబ్బ గుంపు గుంపు గొర్ల మల్లన్న ఎంత సక్కంగా గాతుండే మల్లన్న ఏడ నేర్చిన విద్య మల్లన్న ఎవరి కంతు జిక్కాడాయే మల్లన్న మందెంట పోతుండే మల్లన్న అబ్బమైమల దొరవారే మల్లన్న అబ్బబ్బబ్బబ్బా ఎక్కరాని తుమ్మలెక్కి నరుకుతుండు బాగులు వంకలు దాటెళ్ళిపోతుండు గట్లల్ల మందాను తోలుకబోతుండు కెయ్య కెయ్య అంటూ మలుపుతా ఉండు షెల్లల్ల పడకుంట కాపుగాస్తా ఉండు మరుమా మెరిగినట్టు మంద మేపుతుండు అబ్బ మంద మలుపుతుంటే దూడారే గొల్లలే బీరిపోయిరి దూడారే మంచి పనోడు అనుకోని గొల్లలు మెచ్చుకుంటున్నారు దూడరే హరే పుట్టమలిగాడు మంచి పనుడేరు ఏం పనుడైతే ఇందిరా బంగారం అసంటి పొల్ల ఆగమా మా అన్నం చూస్తుంటే బాధ అనిపించలేదు మా వదినం చూస్తుంటే బాధ అనిపించలేదు గా పొల్ల కేతమ రామసక్కని పొల్ల ఏం రోగం వచ్చినని పాలా వీడు రేపోయిలుండో పుట్టుకుమనేటట్టు కూడా అనిపించలేదురా నాకు ఈ పుట్టమల్లి గానికి ఆ పని ఈ పని అప్పచెప్పినవరా శాతగాక పల్లె నిడిచి దియ్యాని పోడెట్లరా ఏ గట్ల కాదు అసలు రాత్రి ఊళ్ళే భాగవతం ఆడుతున్నట పుట్టమల్లిగానికి మందన చెప్పుదాం పోయి ఊళ్ళే పడతాం మందకాడ మల్లిగాడు నిద్రపోతాడు మందలు తొడేలు పడతాయి ఇక పొద్దుగాల మనిషికో గుద్దే దెబ్బకు తావడెట్ల కొడుకు అంతేరా అంతే అంతే చేద్దాం ఈడు చచ్చినాక పోరిని 3 మేకల ముద్దనికిచ్చి పెళ్లి చేద్దాం అరే 3 మేకల ముద్దడు సంబరపడబట్టెరో సంకలు కొట్టబట్టెరో మల్లన్న నెట్లైనా మట్టు పెడదామంటడు రో 3 మేకల ముత్తడు రో అన్ని తెలుసుకున్నాడు ఆ దేవుడు మల్లయ్య గొల్లోళ్ళ మర్మ మెరిగి గొల్లాగాస్తుండయ్యా ఏమి తెలువానట్టు ఎట్టి గొల్లల లెక్క మల్లనను చేరుకుండ్రు మట్టు పెట్టా గొల్లలు ఏందే మామలు అందరు కూడా వచ్చిర్రు నేను చూస్తా పోయా మందను మీరు సత్తు తినిపోరి ఏం లేదాలుడా పొద్దుకి ఊళ్ళే భాగవతం ఆడుతుండ్రట మేమంతా పోయి చూసేస్తాం ఇక మంద కావాలి నువ్వు ఒక్కునే ఉండాలుడా అరే ఉంటనే మామ పోయిరాండ్రి మంద కావాలి వంట పోర్రి ఉంటామన్నట్టు కాదు ఒక్క గొర్రెవైనా నేను ఒక్క గుద్దుకే చంపుతాం పుట్టవాళ్ళు నేను చూసుకుంటా పోమా మీకు ఫికర్ ఎందుకే సందేళ్లకు ఆ గొల్లోళ్ళంతా బయలుదేరినారా మంద దగ్గర మల్లన్నానే కాపలుంచినారా గొల్లోళ్ళంతా ఏకమయ్యేక కదులుతూ ఉన్నారా కండర కండు మల్లన్న ఇక ముసి నవ్విండ గుడి చేత తన కోర మీసమే పడి తిప్పినాడా చేతిలో కట్టెతో మంద చుట్టూ ఇక గీతను తీసిందా చేతి కట్టెను గాలిలోకి ఇక ఎగరనే వేసిందా
మీసాల కొమరెల్లి మల్లన్న గాలిలోకి విసిరిన కట్టె ఆ మంద చుట్టూ కాపలాగా తిరుగుతూ ఉంది. మంద చుట్టూ గీసి గీతలో మంటలు మండుతున్నాయి. ఇక దేవరాజు మల్లన్న ఏం చేస్తున్నాడయ్యా అంటే ఏం చేస్తున్నాడయ్యా వినరా ఏం చేస్తున్నాడు. అవునే పెద్దన్న మనం మందు ఉండేనా మరి తోడేది తినేనా చూడచ్చు కథ మంచిగుంది. మందలు ఒక్క గొర్రెవైనా కానీ మల్లిగారు సచ్చినోడేగా గొల్లకేతమ్మకు నాకు పెళ్లి అయ్యేదే. చూడు చూడు ఆట చూడు. ఓరి వారి అగో అగో మల్లిగాడు ఈడికొచ్చిండ్రు, మందని విడిచిపెట్టిండ్రు. రామ రామ, ఇక మన గొర్రెలు తోడేళ్ళ పాలైనట్టేరా. మల్లిగాడు ఎందుకైతుంది మంచిగా చూడు వాయి. నీ ఆట పాడువాడు ఆటు చూడే, ఆడు మన పుట్ట మల్లిగాడేనే. కొర్రెక్క మంద నడిచి బాగోతాం చూడొచ్చిండు మల్లిగాడు. ఈ నాలి ముండవయ్య వారి వారు ఉరకరా ఉరకరా ఓరి పోసిగా మందం చూసిరా పోరా జర ఓరా. ఓయమ్మో ఓయమ్మో ఎంత పని ఆయన ఈయన కడుపు కాల. ఇక పరుగు పరుగున చూడు సయ్యే ఉరికినాడు. అరే మంద కాడికొచ్చిండు, గొర్ల మంద చూసిండు. మంద చుట్టూ తిరిగేటి అరే చేతి కట్టె చూసిండు. ఏమి చిత్రం అనుకుండు, ఇక చుట్టూ ముట్టు చూసిండు. కాడ నిద్రలో ఉన్న అరే మల్లన్నను చూసిండు. బోధి పోమనుకుంటూ వెనకకి ఉరుకుతుండు. బళా బళా నోయ్ తమ్ముడా మేలు బళా నోయ్ దాదానా, తమ్ముడా మేలు బలా నోయ్ దాదా. విన్నరా మల్లన్న చరితము తకతలాంగు తకతిమి. విన్నరా మల్లన్న చరితము, విన్న వారికి కలుగు పుణ్యము, చూసిన వారి జన్మ ధన్యము. విన్నరా మల్లన్న చరితము తకతలాంగు తకతిమి. వినరా మల్లన్న చరితము తకిట తకిట జముతా. ఓ అన్న సత్తినే సత్తినే. వామ్మో వాయ్యో, ఆ మల్లిగాడు ఆన్నే ఉండు గాని ఆ మంద చుట్టూ కట్టే గిర్రా గిరుందే. ఆడేమో గుర్రు కొడుతుండు, మంద చుట్టూ మంట, మీదనేమో కట్టె తిరుగుతుందే. చూసొచ్చుడు పాడుగా అబ్బబ్బ పొట్టమల్లిగాడు ఆన్నే పాడుపడ్డాడు. నువ్వేమో గిర్రా తిరుగుతున్నట్టావు కట్టే. మల్లిగాడు గురు కొడుతున్నట్టావు. ఈ చూసొచ్చుడు పాడువాడా. లేవురా మళ్ళా లేవురు. గొల్ల బొద్దిపోమానుకుంటా గొల్లాలు మంద దగ్గరికి బయలుదేరినారు. చుర్రు కొట్టేటి మల్లయ్యను చూసి మంద చుట్టుముట్టు తిరిగి చూసుకుండ్రు. అన్ని కోళ్ళు ఉన్నాయి. భాగవతం కాడ ఏమన్నా చూసి మల్లిగాడు అన్నారు. వచ్చి నీ పాడుగా ఎంత పని అయిపోయారా. అటు భాగవతం చూడకపోతే ఇటు నిద్ర కరవా. అవునేందిరా, భాగవతం కాడు ఉన్నది ఎవరు కావచ్చురా. ఏందే మామలు భాగవతం కాడికి పోతామంటారు కదనే, అప్పుడే వచ్చిండ్రు. ఆట అయిపోయిందానే. అల్లుడా భాగవతం మంచిగా ఆడతలేరు అల్లుడా, అందుకే మళ్ళీ వచ్చినాం మంద కాడికి. మామల మర్మం ఎరిగిన మల్లయ్య ఏమి తెలవానట్టు వారితో కలిసిండు. పొద్దు పోయేదాకా ముచ్చట్ల పెట్టిండు. మామలతో మంద కాడ వండుకుండు. అబ్బబ్బ మల్లన్న మైమలు అంతింతగా వాయవోయమ్మలు, ఇంకా వాయ మాయమ్మలు. అబ్బబ్బ మల్లన్న మైమలు